హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెంపుల్ వ్లాగ్స్. రేణుక, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ రోజు మన టెంపుల్ వ్లాగ్స్ లో నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానాన్ని. ఈ టెంపుల్ కి మన సత్తెనపల్లి నుంచి దాదాపు 23 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సత్తెనపల్లి టు నర్సరావుపేట వెళ్లే రోడ్లో ములకలూరు రెడ్డిపాలెం అడ్డు రోడ్లో వెళ్తే ఫస్ట్ రెడ్డిపాలెం వస్తుంది, తరువాత సాతులూరు గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో లోపలికి వెళ్ళినట్టయితే మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ మొత్తం చూడాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ ని చూస్తూ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం రండి. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం. ఈ దేవాలయము చాలా పురాతనమైనది. సుమారు 600 సంవత్సరాల క్రితం వ్యాసరాయుల వారు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గుడి నిర్మాణం జరిగి 125 సంవత్సరాలు అవుతుంది. శ్రీ పత్రి రామన్న పంతులు గారి ద్వారా ఆలయ నిర్మాణము జరిగింది. ఈ ఆలయానికి 2 ముఖద్వారాలు ఉంటాయి. ఒకటి తూర్పు ముఖద్వారము, రెండవది దక్షిణ ముఖద్వారము. పురాతనమైన కట్టడంలో ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. విశాలమైన ఆలయ ప్రాంగణం, ఎటు చూసినా పచ్చటి కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంటుంది. ఎంతైనా మన విలేజెస్ లో ఉన్న టెంపుల్స్ యొక్క నేచరే వేరు కదా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇక ఈ ఆలయంలో స్వామివారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. వైశాఖ మాస శుక్లదశమి నాడు హనుమాన్ జయంతి పండుగ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. స్వామివారికి విశేష అలంకారాలు చేసి పూజలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహంతో ఊరేగింపు కార్యక్రమం చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమికి ప్రత్యేకంగా స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ చేయటం జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి పండుగకు ఇక్కడ ప్రత్యేకంగా చైత్రమాస పౌర్ణమి రోజు రాములవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి మంగళవారము సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి గుడి చుట్టూరు ప్రదక్షిణలు చేస్తారు. పల్లకీ సేవ పూర్తయ్యాక భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం, హనుమాన్ కీర్తనలు పాడుతారు, భజనలు చేస్తారు. అలాగే ప్రతి శనివారము సాయంత్రం భజన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. అలాగే గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు. గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహానికి ప్రత్యేకంగా విష్ణు చక్రాలు కలిగి ఉండటం విశేషం. ఈ స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఏంటంటే అప్పాలమాల, వడమాల అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఈ ఆలయ అర్చకులైనటువంటి బోధి పవన్ కుమార్ గారి మాటల్లో ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ గ్రామం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం. ఇక్కడ వేయించేసి ఉన్న స్వామివారు ప్రసన్నాంజనేయ స్వామి వారు. ఈ స్వామివారిని 600 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగినది. గుడి నిర్మాణం 125 సంవత్సరాల క్రితం జరిగింది. మధ్వ సంప్రదాయంలో పూజా విధానం జరుగుతుంది. మాఘమాసంలో మాఘ పౌర్ణమి నాడు 1,00,000 తమలపాకుల పూజ, మరియు చైత్రమాసంలో చైత్ర పౌర్ణమి నాడు శ్రీరాముల వారి కళ్యాణం మరియు మధ్వ సంప్రదాయంలో హనుమత్ జయంతి జరుగుతుంది. అలాగే వైశాఖ మాసంలో వైశాఖ దశమి శుక్ల దశమి నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రకారము హనుమత్ జయంతి జరుగుతుంది. ఆ రోజున తీర్థప్రసాదాలు, మామిడి పండ్లు అని పంచడం జరుగుతుంది. అలాగే ప్రతి మంగళవారం నాడు ఉత్సవ విగ్రహములను పల్లకీ సేవ చేసి హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. 4 భజన పాటలు కూడా పాడుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం నాడు భజన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రత్యేకమైన సందర్భాల్లో స్వామివారికి ప్రత్యేకమైన పంచామృత అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఈ స్వామివారికి ఆకు పూజ ప్రీతికరమైనది. సింధూరం ధరిస్తే ఆయన ప్రీతిగా ధరించి స్వామివారు అనుకున్న కోరికలు తీరుస్తారు. స్వామివారు చాలా మహిమగల స్వామివారు. శ్రద్ధగా స్వామివారిని దర్శించుకొని శ్రద్ధగా మనం ప్రార్థిస్తే స్వామివారు మనం వెన్నంటే ఉండి మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ గురించి తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది.
చూశారు కదా ఫ్రెండ్స్, సాతులూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో టెంపుల్ వ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.